హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు శ్రీనివాస్ మీ ఛానల్. ఈరోజు మనం ఆర్ఆర్బీ ఎన్టీపీసీ ప్రిపరేషన్లో భాగంగా ప్రీవియస్ ఇయర్ సంబంధించినటువంటి క్వశ్చన్ పేపర్ 2లో పార్ట్ 2 చూద్దాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. టాపిక్లోకి వెళ్ళిపోయే ముందు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, ప్లీజ్ షేర్ ఎవరీవన్ అండ్ ప్లీజ్ హిట్ లైక్ బటన్ ఎంకరేజ్ మై ఛానల్. ఆల్రెడీ మన ఛానల్లో ప్రీవియస్గా పార్ట్ 1 సంబంధించినటువంటి 50 క్వశ్చన్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. దానికి సంబంధించినటువంటి వీడియో ఇది. ఈ వీడియో లింక్ అనేది ఈ వీడియో కింద ఉన్నటువంటి డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. అక్కడికి వెళ్ళి మీరు డైరెక్ట్గా వీడియోని చూడొచ్చు, లేదా ఇక్కడ పైన ఉన్నటువంటి ఐ కార్డ్లో దీని యొక్క లింక్ అనేది ప్రొవైడ్ చేస్తాను. అదేవిధంగా ఈ వీడియో ఎండ్లో కనిపిస్తున్నటువంటి ఎండ్ కార్డ్లో కూడా దీని యొక్క లింక్ అనేది ప్రొవైడ్ చేస్తాను. అక్కడికి వెళ్ళి మీరు పార్ట్ 1 చూడండి. ఎవరైతే పార్ట్ 1 చూడలేదో దయచేసి పార్ట్ 1 చూడండి. అండ్ పార్ట్ 1లో ఆల్రెడీ 50 క్వశ్చన్స్ సంబంధించినటువంటి ఫైల్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. ఈరోజు ఈ వీడియోలో క్వశ్చన్ నెంబర్ 1 కాంచి క్వశ్చన్ నెంబర్ 100 దాకా ఉన్నటువంటి ఒక ఫైల్ మొత్తాన్ని కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. మీరు ఆ 100 క్వశ్చన్స్ ఒకసారి ఒక క్వశ్చన్ పేపర్ మొత్తం కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఎవరైతే పార్ట్ 1 డౌన్లోడ్ చేసుకోలేదో వాళ్ళంతా కూడా. అండ్ ఈ యొక్క పార్ట్ 1 వీడియో చూస్తేనే ఈ యొక్క కంటిన్యూషన్ అనేది మీకు అర్థమవుతుంది. 51st క్వశ్చన్, 1943లో ఆజాద్ హింద్ ఫౌజ్ డాష్లో స్టార్ట్ చేయడం జరిగింది. ఆజాద్ హింద్ ఫౌజ్ను నేతాజీ స్టార్ట్ చేయడం జరిగింది. సుభాష్ చంద్రబోస్ ఎక్కడ స్టార్ట్ చేశారు? సింగపూర్లో స్టార్ట్ చేయడం జరిగింది. ఇవన్నీ కూడా ఇండియన్ హిస్టరీ సంబంధించినటువంటి బిట్స్. రాజా ఉడియార్ నెలకొల్పినటువంటి సామ్రాజ్యం ఏమిటి? ఇండియన్ హిస్టరీలో మనకు తమిళనాడు సంబంధించి పర్సన్స్ కూడా రావడం జరుగుతుంది. ఎందుకని అంటే ఇది నేషనల్ లెవెల్ ఎగ్జామినేషన్ కాబట్టి ఆల్ ఓవర్ ద ఇండియా సంబంధించినటువంటి పర్సన్స్ ఇందులో ఇన్వాల్వ్ అయి ఉంటారు. రాజా ఉడియార్ నెలకొల్పినటువంటి సామ్రాజ్యం మైసూరు సామ్రాజ్యాన్ని నెలకొల్పడం జరిగింది. నెక్స్ట్, చౌగన్ గేమ్ ఆడుతూ మరణించినటువంటి ఢిల్లీ సుల్తాన్ ఎవరు? చౌగన్ ఆడుతూ మరణించినటువంటి ఢిల్లీ సుల్తాను కుతుబుద్దీన్ ఐబక్. అండ్ దిగువ వాటిలో ఎవరు రాజు కాకముందు బానిస కాదు? సో రిమైనింగ్ 3 మెంబర్స్ కూడా బానిసలుగా అయ్యి తర్వాత ఆ రాజ్యానికి రాజులు అవ్వడం జరిగింది. అయితే ఒక పర్సన్ మాత్రం స్వతహాగానే రాజపుత్రుడు. సో ఎవరు ఆ పర్సన్? రాజకుమారుడు. ఎవరు? కుతుబుద్దీన్ ఐబక్, ఇల్టుట్మిష్, అలావుద్దీన్ ఖిల్జీ, బాల్బన్. సో అలావుద్దీన్ ఖిల్జీ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, శివాజీ జన్మించింది ఎక్కడ? అండ్ శివాజీ ఎక్కడ జన్మించడం జరిగింది? రాయగఢ్, శివనేరి, తోర్నా. సో శివాజీ జన్మించింది శివనేరిలో జన్మించడం జరిగింది. అండ్ షేక్ నిజాముద్దీన్ ఔలియా ఎవరి శిష్యుడు? షేక్ నిజాముద్దీన్ ఔలియా ఎవరి శిష్యుడు అండి? బాబా ఫరీద్ యొక్క శిష్యుడు. ఇక్కడితోటి మనకి ఇండియన్ హిస్టరీ అయిపోయింది. అండ్ ఇండియన్ పాలిటిక్స్ సంబంధించి భారత రాజ్యాంగంలో ఇండియన్ కాన్స్టిట్యూషన్లో రైట్ ఆఫ్ హెబియస్ కార్పస్ సంబంధించినటువంటి రిట్ని జారీ చేసేటటువంటి అధికారం ఎవరికి ఉంటుంది? రిట్లను జారీ చేసే అధికారం కేవలం హైకోర్టు అండ్ సుప్రీంకోర్టులకు మాత్రమే ఉండడం జరుగుతుంది. కాబట్టి ఆప్షన్ నెంబర్ 4 ఈజ్ రైట్. హెబియస్ కార్పస్, మాండమన్ ప్రొవిజన్ సంబంధించినటువంటి రిట్ల సంబంధించి ఇన్ఫర్మేషన్ మీరు ఆల్రెడీ చదివి ఉంటారు, లేకపోతే ఎవరైతే ఇప్పటివరకు చదవలేదు అది మాత్రం చదవండి, చాలా చాలా ఇంపార్టెంట్. యాజ్ వెల్ యాజ్ మనకి ఇండియన్ కాన్స్టిట్యూషన్ సంబంధించి 73 అండ్ 74 ఆర్టికల్స్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ భారత రాజ్యాంగంలోని ఏ భాగం అంతర్జాతీయ శాంతి మరియు భద్రతలకు సంబంధించి రాజ్యం బాధ్యతను ప్రస్తావిస్తుంది? సో అంతర్జాతీయ శాంతి మరియు భద్రతలకు సంబంధించి భారత రాజ్యాంగంలో ఏ భాగం వాటికి సంబంధించి ప్రస్తావిస్తుంది? ఆదేశిక సూత్రాలలో ప్రస్తావించడం జరుగుతుంది. అండ్ ఒక బిల్లు ద్రవ్య బిల్లు అనే అంశాన్ని ఎవరు నిర్ణయిస్తారు? ఇది ఇక్కడ మనకి ఇచ్చినటువంటి ఆప్షన్స్ రాంగ్. ఇది ప్రీవియస్ క్వశ్చన్ సంబంధించి మిస్టేక్ అయింది. దీనికి మార్క్ అయితే యాడ్ చేయడం జరిగింది. బట్ ఒక బిల్లు ద్రవ్య బిల్లు అనే అంశాన్ని ఎవరు నిర్ణయిస్తారండి? స్పీకర్ నిర్ణయించడం జరుగుతుంది. అది ద్రవ్య బిల్లా కాదా అన్నది స్పీకర్ నిర్ణయించడం జరుగుతుంది. కాబట్టి ఆప్షన్స్ని మీరు పట్టించుకోకండి. ఒక 59 దానికి. అండ్ భారతదేశంలో విద్య అనేది ఏ జాబితాలో చేర్చబడింది? ఇది ఆల్రెడీ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ సంబంధించి ఈ బిట్ అనేది రావడం జరిగింది. అదేవిధంగా ఈ విద్య సంబంధించి ఆర్ఆర్సీలో ఒకసారి రిపీట్ అయింది, ఎస్ఎస్సిలో కూడా ఒకసారి రావడం జరిగింది. సో ఇక భారతదేశంలో విద్య అనేది ఉమ్మడి జాబితాలో ఉంటుంది. ఉమ్మడి జాబితా అంటే కన్కరెంట్ జాబితా లేదా ఉమ్మడి జాబితా అనడం జరుగుతుంది. కేంద్ర జాబితాలో ఉండదు, రాష్ట్ర జాబితాలో ఉండదు. ఏ జాబితా అయితే రెండింటికి సంబంధించి ఉంటుందో దాంట్లో ఉమ్మడి జాబితాగా కన్సిడర్ చేస్తారు. విద్య అనేది కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తుంది, రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తుంది. అండ్ కమర్షియల్ పేపర్స్ను జారీ చేసేది ఏమిటి? కమర్షియల్ పేపర్స్ని ఒక కంపెనీకి బ్యాంక్ అనేది ప్రొవైడ్ చేస్తుంటుంది. ఒక కంపెనీకి కమర్షియల్ పేపర్స్ని బ్యాంక్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్, సైన్స్ అండ్ టెక్నాలజీ సంబంధించి గతంలో వచ్చినటువంటి క్వశ్చన్స్ గమనించినట్లయితే నాస్కామ్ అబ్రివేషన్ ఏంటి? సో నాస్కామ్ అబ్రివేషన్ ఏంటిదంటే నేషనల్ అసోసియేషన్ ఆఫ్ సాఫ్ట్వేర్ అండ్ సర్వీస్ కంపెనీస్. కామ్ అంటే కంపెనీస్. నేషనల్ అసోసియేషన్ ఆఫ్ సాఫ్ట్వేర్ అండ్ సర్వీస్ కంపెనీస్. అసోసియేషన్ ఆఫ్ షేర్స్ అండ్ సెక్యూరిటీస్, సాఫ్ట్వేర్ అండ్ సర్వీస్. ఓకే, సీక్రెట్ సర్వీస్ కంపెనీస్ కాదు. సో ఆప్షన్ నెంబర్ 2 ఈజ్ రైట్.
ఏ రంగంలో విశిష్ట కృషికి గాను శాంతి స్వరూప్ భట్నాగర్ అవార్డును ఇస్తారు? మనం చదువుతుంది ఎస్ఎన్టీ కాబట్టి ఎస్ఎన్టీ అంటే సైన్స్ అండ్ టెక్నాలజీ. సో శాస్త్ర సాంకేతిక రంగంలో ఇవ్వడం జరుగుతుంది శాంతి స్వరూప్ భట్నాగర్. ఇది మాత్రం కొంచెం ఇంపార్టెంట్ పర్సన్ కాబట్టి కొంచెం ఈ పేరుని నోట్ డౌన్ చేసుకోండి. శాంతి స్వరూప్ భట్నాగర్ని శాస్త్ర సాంకేతిక రంగంలో అవార్డుకి ఇవ్వడం జరుగుతుంది. ఈ కింది వాటిలో సరిగా జతపరిచింది త్రిశూల్, పృథ్వీ, నాగ్, పినాక. ఇవన్నీ కూడా డిఆర్డిఓ అదేవిధంగా నేషనల్ మిలిటరీ కంపెనీస్ అని ప్రొవైడ్ చేసినటువంటి మనకు ఎక్విప్మెంట్స్ ఇవన్నీ కూడా. వీటికి సంబంధించి మనకు దాదాపుగా ఒక 20 నుంచి 30 దాకా పేర్లు అయితే ఉండడం జరుగుతుంది. వాటిలోంచి ఎవ్రీ ఇయర్ ఒక క్వశ్చన్ మాత్రం ఖచ్చితంగా వస్తుంది ఏదో ఒక షిఫ్ట్లో. కాబట్టి త్రిశూల్ అంటే ఏంటిది, పృథ్వీ అంటే ఏమిటి, నాగ్ అంటే ఏమిటి, పినాక అంటే ఏమిటో తెలిస్తే వీటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది. త్రిశూల్ అంటే భూమి నుంచి ఆకాశంలోకి ప్రయోగించబడేటటువంటి క్షిపణి, అంటే సర్ఫేస్ టు స్పేస్ లేదా సర్ఫేస్ టు ఎయిర్ లేదా ఉపరితలం నుంచి ఆకాశంలోకి పంపించడానికి త్రిశూల్. కాబట్టి ఇక్కడ మనకి ఇచ్చింది రాంగ్, ఎందుకంటే ఉపరితలం నుంచి ఉపరితలంలోకి. నెక్స్ట్ పృథ్వీ అంటే ఉపరితలం నుంచి ఉపరితలంలోకి, అంటే ఇక్కడి నుంచి ఇక్కడికి. సో ఒక ఎక్స్ ఏరియా నుంచి మరొక వై ఏరియాకి ఈ విధంగా ఫైరింగ్ అనేది జరగడం జరుగుతుంది. కాబట్టి సో ఇక్కడ ఉపరితలం నుంచి ఆకాశంలో కంటే కాదు, ఎందుకంటే ఆకాశంలో కంటే పైన వెళ్తున్నటువంటి ఫ్లైట్స్ని, హెలికాప్టర్స్ని, జెట్ విమానాస్ని, అదేవిధంగా వేరే మిసైల్స్ని కూడా డైవర్ట్ చేయడానికి, వాటిని గాలిలో బ్లాస్ట్ చేయడానికి వీటిని ఉపయోగిస్తారు. అండ్ వీటికి ఒక్కొక్క దానికి ఒక్కొక్క రేంజ్ అనేది ఉండడం జరుగుతుంది. ఆ రేంజెస్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ నాగ్ అంటే ట్యాంక్ విధ్వంసక క్షిపణి. ఎస్, నాగ్ అంటే ట్యాంక్ విధ్వంసక క్షిపణి. ఆల్రెడీ మనకి యుద్ధ ట్యాంకులు ఉంటాయి, ఆ ట్యాంకులకి సైడ్ నుంచి వచ్చేసి డైరెక్ట్ అటాక్ చేసి లోపల ఉన్నటువంటి పర్సన్స్కి ఇంజూర్ అయ్యి ట్యాంక్ బ్లాస్ట్ అవ్వడానికి ఇది బాగా హెల్ప్ చేస్తుంటుంది. అండ్ పినాక తేలికపాటి యుద్ధ విమానం. తేజస్ అనేది తేలికపాటి యుద్ధ విమానం. పినాక అనేది మనకు రాకెట్ లాంచింగ్ సంబంధించి ఒకేసారి మల్టిపుల్ రాకెట్స్ని రిలీజ్ చేయడానికి తయారు చేసినటువంటి మిసైల్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, దిగువ యుద్ధ విమానాల్లో ఏది ఫ్రాన్స్లో తయారైంది? ప్రజెంట్ ఇష్యూ జరుగుతుంది కూడా వీటిపైనుంచే. రాఫెల్ యుద్ధ విమానాలు, డసాల్ట్ రాఫెల్ యుద్ధ విమానాలకు సంబంధించి మనకి ఇష్యూ అయితే జరుగుతూనే ఉంది. ఆల్రెడీ వీటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్స్ ఉన్నాయి కాబట్టి వీటి గురించి క్వశ్చన్స్ వచ్చే ఛాన్స్ ఉంది. కాబట్టి దిగువ యుద్ధ విమానాల్లో ఫ్రాన్స్లో తయారైనవి డసాల్ట్, రాఫెల్. అండ్ భారతదేశ ప్రస్తుత జాతీయ మహిళా కమిషన్ చైర్పర్సన్ ఎవరు? ఈ పేపర్ అనేది 2013 పేపర్ కాబట్టి ప్రజెంట్ అప్పుడు ఉన్నటువంటి పర్సన్ మమతా శర్మ అండ్ ఇప్పుడు ప్రజెంట్ ఉన్నది రేఖా శర్మ. ఇది ఒకటి మీరు గమనించుకోండి. ప్రస్తుతం మనకు అందుబాటులో 2018 ఆగస్టు 7 కాంచి రేఖా శర్మ భారత జాతీయ మహిళా కమిషన్ చైర్పర్సన్గా ఉండడం జరిగింది. 2013 జనవరిలో జరిగినటువంటి ఆస్ట్రేలియన్ ఓపెన్ ఉమెన్స్ సింగిల్ ఛాంపియన్షిప్లో గెలుపొందింది ఎవరు? 2013 జనవరిలో జరిగినటువంటి ఆస్ట్రేలియన్ ఓపెన్ ఉమెన్స్ సింగిల్ ఛాంపియన్షిప్లో గెలుపొందింది విక్టోరియా అజరెంకా. అండ్ వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్లో 156th పొజిషన్లో వచ్చినటువంటి దేశం ఏమిటి? వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్లో 156th ప్లేస్లో ఉన్నటువంటి దేశం రష్యా ఉండడం జరిగింది. అండ్ నెక్స్ట్, అందరికీ తెలిసిన లైఫ్ ఆఫ్ పై అనే సినిమాది ఎవరి ఊహాత్మకంగా ఈ సినిమాని సృష్టించడం జరిగింది లేదా తీయడం జరిగింది? ఈ సినిమాకి ఆస్కార్ అవార్డు కూడా రావడం జరిగింది. లైఫ్ ఆఫ్ పై, ఇది ఆల్రెడీ చూసే ఉంటారు. ఒక పర్సన్, ఒక చిన్న పిల్లగాడు, అదేవిధంగా ఒక పులితోటి జరిగేటటువంటి, ఒక పడవలో జరిగేటటువంటి మొత్తం ప్రాసెస్ ఈ సినిమా లైఫ్ ఆఫ్ పై. అయితే ఈ సినిమాకి సంబంధించి ఫాంటసీ అడ్వెంచర్ యొక్క ఊహాజనిత సాహసకృత్యాన్ని ఎవరు సృష్టించడం జరిగింది? దీనికి సంబంధించినటువంటి స్టోరీ ఎవరు చేయడం జరిగింది? యాన్ మార్టెల్. ఇది యాన్ మార్టెల్ యొక్క ఊహాత్మకమైనటువంటి సాహసకృత్యంలో ఈ సినిమా అది. అండ్ గ్రాండ్ స్లామ్ అనేది ఏ క్రీడకు సంబంధించింది? గ్రాండ్ స్లామ్స్ ఉండడం జరుగుతుంది. 4 గ్రాండ్ స్లామ్స్ ఉంటాయి. సో దీంట్లో ఆస్ట్రేలియన్ ఓపెన్, ఫ్రెంచ్ ఓపెన్ ఈ విధంగా ఉంటాయి. ఇవన్నీ హాకీ కాదు, క్రికెట్ కాదు, టెన్నిస్. ఇది యాక్చువల్గా టెన్నిస్, ఇది బాస్కెట్బాల్ కూడా కాదు. సో గ్రాండ్ స్లామ్స్ అనేవి టెన్నిస్ తోటి సంబంధించినవి. అండ్ మనకు పదాలు కూడా అప్పుడప్పుడు అడుగుతుంటారు. ప్రజెంట్ అయితే ఐపీఎల్ స్టార్ట్ అయింది కాబట్టి ఐపీఎల్ సంబంధించి కొన్ని క్వశ్చన్స్ అడిగే ఛాన్స్ ఉంది. అండ్ దిగువ వాటిలో ఏది సరైనది? దిగువ వాటిలో ఏది సరైనది? ఎస్కే పొట్టే కట్ తెలుగు, ఇది తమిళ్. ఈయనది యాక్చువల్గా తమిళం, ఇది ఈయన తమిళము. తులసీదాస్ హిందీ, అమితావ్ ఘోష్ ఇంగ్లీష్. ఇది అవధి కాదు, ఇది పొరపాటున మిస్టేక్ పడ్డది. ఇది యాక్చువల్గా హిందీ ఆర్ సాంస్క్రిట్, ఏదున్నా కూడా మనం యాక్సెప్ట్ చేయాలి. సో యాజ్ పర్ మనకి ఇచ్చిన దాంట్లో అయితే ఆప్షన్ నెంబర్ 3 and 4 ఈజ్ కరెక్ట్. ఈ దిగువ వాటిలో ఏది డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో రాజధాని?
డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో దేశం సంబంధించినటువంటి రాజధాని అబూజా, కిన్షాసా, అడ్డాస్ అబాబా, ఖార్టమ్. సో ఈ కింది వాటిలో ఏది వాళ్ళ యొక్క రాజధాని అంటే కిన్షాసా అనేది డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో రాజధాని కిన్షాసా. ఆయన భారతీయ ప్రస్తావన ఎన్నిసార్లు సవరించబడింది? మనకి స్టార్టింగ్లో పీఠిక అనేది ఒకటి ఉంటుంది, దానికి సంబంధించి ఎన్నిసార్లు సవరణ చేశారు? కేవలం ఒకసారి చేయడం జరిగింది. దాంట్లో జస్ట్ 2 పదాలను మాత్రమే యాడ్ చేయడం జరిగింది. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ ది విజువల్లీ హ్యాండిక్యాప్డ్ సంస్థ ఎక్కడ ఉంది? నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ విజువల్లీ హ్యాండిక్యాప్డ్ సంస్థ డెహ్రాడూన్లో ఉండడం జరిగింది. ఇది VH క్యాండిడేట్ సంబంధించినటువంటి టెస్టులన్నీ ఇక్కడ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, సాగర్ పూర్వి అండ్ సాగర్ పశ్చిమి అనేది ఏంటివి? సో సాగర్ పూర్వి అండ్ సాగర్ పశ్చిమి అనేవి మనకు నౌకలు ఉండడం జరుగుతుంది. సో షిప్స్ యొక్క నేమ్స్ ఇవి, సాగర్ పూర్వి అండ్ సాగర్ పశ్చిమి. ఇవి తీర ప్రాంతంలో ఉన్నటువంటి ఆ యొక్క ప్రాంతాల యొక్క పరిశోధనల కోసం ఈ నౌకలను డిజైన్ చేయడం జరిగింది. మన భారతదేశానికి అత్యంత పొడవైనటువంటి తీరరేఖ జరిగింది. ఈ తీరరేఖ పైన ఇవి గస్తీవు చేస్తూనే అదేవిధంగా ఇవి పరిశోధనలు చేయడం జరుగుతుంది. లైక్ మడ అడవులు తగ్గిపోవడం కానీ, విస్తరించడం కానీ, కొత్త బీచ్లు ఏర్పడడం కానీ, పోవడం కానీ, నది సంబంధించి వాటి యొక్క కోత సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అంతా కూడా వీళ్ళు మొత్తం కూడా డీకోడ్ చేసి మన యొక్క భారతదేశం పొజిషన్ అప్ టు డేట్ వీళ్ళు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఈ యొక్క 2 నౌకలు కూడా, ఒకటి పూర్వ సైడ్, ఇంకొకటి పశ్చిమ సైడ్ అనేది ఉండడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్, ప్రఖ్యాత హార్న్బిల్ పండుగ ఏ రాష్ట్రంలో నిర్వహిస్తారు? సో ఫెస్టివల్ సంబంధించి కూడా క్వశ్చన్స్ వస్తున్నాయి కాబట్టి వాటి గురించి కూడా ఒకసారి కాన్సన్ట్రేషన్ చేయండి. హార్న్బిల్ పండుగ అనేది ఏ రాష్ట్రంలో నిర్వహించడం జరుగుతుంది? నాగాలాండ్ రాష్ట్రంలో హార్న్బిల్ పండుగను చేయడం జరుగుతుంది. అండ్ ఇక్కడ నుంచి మనకు మ్యాథ్స్ అండ్ రీజనింగ్ సంబంధించి టాపిక్ అనేది రావడం జరుగుతుంది. సో యాక్చువల్గా అయితే ఆ ప్రీవియస్ పేపర్లో మనకు మ్యాథ్స్ అండ్ రీజనింగ్ చాలా తక్కువ, కేవలం 20 క్వశ్చన్స్ మాత్రం రావడం జరిగింది. కాబట్టి ఎక్కువ క్వశ్చన్స్ నేను మీకు ప్రొవైడ్ చేయలేను. బట్ మన మోడల్ పేపర్స్లో మాత్రం దాదాపుగా 100 క్వశ్చన్స్లో 50 క్వశ్చన్స్ అవే ఉంటాయి కాబట్టి మీకు ఎలాంటి ప్రాబ్లం లేదు. ఆల్మోస్ట్ అలా అన్ని క్వశ్చన్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ KNIFEను కోడ్ చేస్తే MPKHG అయితే DTGCF అనే కోడ్ దీన్ని రాస్తుంది. K తర్వాత LM, NOP, IJK, FGH, EFG. సో ఒకదాని తర్వాత నెక్స్ట్ 2 లెటర్స్కి. సో తర్వాత నెక్స్ట్ DEF, B కాదు, ఇది కాదు, ఓకే, ఇది ఈ రెండింటి ఛాన్స్ ఉంది. వీక్ V, ఐకి I, రెండింటికి ఓకే. CDE తర్వాత FGH. సో ఆప్షన్ నెంబర్ 2 ఈజ్ రైట్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, ఒక విద్యార్థిని ఒక సంఖ్యను 3చే భాగించమని చెప్పడం జరిగింది. అయితే ఆ పర్సన్ భాగించడానికి బదులుగా ఆ విద్యార్థి ఆ సంఖ్యను 3చే గుణించేస్తే మనకు 29.7 అనే లబ్ధంగా రావడం జరిగింది. అయితే సరైన సమాధానం ఏమిటి? అంటే ఇప్పుడు సింపుల్గా ఒక పర్సన్ X అనే అమౌంట్కి బై 3 చేసి వచ్చినటువంటి ఆన్సర్ను ఫైండ్ అవుట్ చేయమని అంటే ఆ పర్సన్ X ఇంటూ 3 చేస్తే X ఇంటూ 29.7 తీసుకుని రావడం జరిగింది. సో దీన్ని మనం సాల్వ్ అవుట్ చేయాలి అని అంటే ఫస్ట్ ఇక్కడ ఇచ్చినటువంటి 3ని తీసేయాలి. అదేవిధంగా ఈ అమౌంట్లోంచి 3ని తీసేసిన తర్వాత మళ్ళీ ఇక్కడ మనం బై చేస్తే సరైన సమాధానం రావాలి. అంటే ఇక్కడ 3 X ఇంటూ 3 నుంచి X/3 రావాలంటే దీన్ని ఏం చేయాలి? బై 9 చేసినట్లయితే 1 జా 3 జా అప్పుడేమవుతుంది? X/3. సో ఇక్కడ మనకు 29.7/9 చేయాలి. 9 1 జా 9 3 జా 27, 2.7 అప్పుడేమవుతుంది? 0.3. సో 3.3 అనేది రావడం జరుగుతుంది. మనకి ఇక్కడ ఒరిజినల్ వాల్యూ అడగలేదు, దాని యొక్క సరైన సమాధానం అని అడగడం జరిగింది కాబట్టి 3/3 కరెక్ట్. లేదు నాకు అసలు X/3 కాకుండా X వాల్యూ అని అంటే 9.9. ఇది ఒకటి మీరు క్లారిటీ తెచ్చుకోవాలి. ఒకే క్వశ్చన్ 2 రకాలుగా అడుగుతారు. ఒకవేళ ఇక్కడ ఈ వాల్యూ ఇక్కడ దాకా ఇచ్చిన తర్వాత గుణించక ముందు దాని యొక్క వాల్యూ ఎంత అని అడిగే ఛాన్స్ కూడా ఉంది ఫ్రెండ్స్. కాబట్టి కన్ఫ్యూజ్ కాకుండా, సో దాని యొక్క గుణించక ముందు దాని యొక్క వాల్యూ 9.9. సో దాని యొక్క అసలైన వాల్యూ వచ్చేసి 3.3. నెక్స్ట్ క్వశ్చన్, ఒక వస్తువు యొక్క ద్రవ్యరాశి భూ ఉపరితలంపై M అంటే మాస్ M అని ఉంటే ఒకవేళ అది చంద్రుని ఉపరితలంపై దాని యొక్క ద్రవ్యరాశి దాని యొక్క M ఎంత ఉంటుంది అని అంటే, సో భూమి నుంచి మనకు చంద్రునిపైకి వెళ్ళేసరికి గ్రావిటేషన్ ఫోర్స్ అనేది బై 6 తగ్గిపోతుంది. మనకు గ్రావిటేషన్ ఫోర్స్ మనం దాన్ని బట్టి కన్సిడర్ చేస్తాం కాబట్టి M/6. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, 3600ను పరిపూర్ణ గణంగా మార్చేందుకు దాన్ని భాగించాల్సినటువంటి అతి చిన్న సంఖ్య ఏంటిది? పరిపూర్ణ గణం అంటే A³. సో A³ ఈక్వల్స్ టు మనకు ఒక X అని ఉంటే మనల్ని ఇప్పుడు 3600ను ఏ నెంబర్ తోటి భాగిస్తే
ఈ ఎక్స్ అనేది రావడం జరుగుతుంది. సో ఏ క్యూబ్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ 2 క్యూబ్ ఉందనుకోండి, 2 క్యూబ్ ఈక్వల్స్ టు 8. 8 అనేది పర్ఫెక్ట్ ఘనం. 3 క్యూబ్ ఉంది, 3 క్యూబ్ ఈక్వల్స్ టు 27, ఇది పర్ఫెక్ట్ ఘనం. నెక్స్ట్ 36 ఉంది, ఇది పర్ఫెక్ట్ ఘనమా? కాదు, ఎందుకంటే 6 స్క్వేర్ వస్తుంది బట్ 6 క్యూబ్ రాదు. నెక్స్ట్ కనీసం 3 క్యూబ్ చేస్తే రాదు, 4 క్యూబ్ చేస్తే రాదు, 5 క్యూబ్ చేస్తే రాదు. 42 ఉంది, 7 6 42, ఇది స్క్వేర్ కాదు, క్యూబ్ కాదు. ఈ విధంగా మనకు వీటి యొక్క డిఫరెన్సెస్ అనేవి మనకు తెలిసి ఉండాలి. సో ఇక్కడ మనకి ఇచ్చినటువంటి ఆప్షన్స్ ఇంప్లిమెంటేషన్ మెథడ్ చేసినట్లయితే టైం అనేది సేవ్ అవుతుంది. 3600/45 చేస్తే మనకి 80 రావడం జరుగుతుంది. సో ఏ ఎలిమెంట్ యొక్క క్యూబ్ అయినా కూడా 80 రాదు. నెక్స్ట్ మనం 50 చేస్తే 72 వస్తుంది, ఇది కూడా క్యూబ్ కాదు. నెక్స్ట్ 300 తోటి బై చేస్తే 12 వస్తుంది, ఇది కాదు. బట్ 450తో చేస్తే 8 వస్తుంది. సో 2 క్యూబ్ ఈక్వల్స్ టు 8. సో పర్టికులర్ ఒక ఎలిమెంట్, ఒక స్టాండర్డ్ ఎలిమెంట్ యొక్క క్యూబ్ ఈక్వల్స్ టు 8 కాబట్టి ఇది పరిపూర్ణ ఘనం అవుతుంది. అండ్ ఒక సిలిండర్కు ఒక తాడు 140 టైమ్స్ తిప్పబడింది. అంటే ఒక సిలిండర్ తీసుకున్నారు, దానికి ఇలా రొటేట్ చేసి మొత్తం దాని చుట్టూ 140 టైమ్స్ ఈ విధంగా మొత్తం చుట్టేయడం జరిగింది. అయితే ఆ సిలిండర్ యొక్క వ్యాసార్థం అంటే ఒక సిలిండర్ పైనుంచి చూసినట్లయితే ఇక్కడి నుంచి ఇక్కడికి 14 సెంటీమీటర్స్ ఉంది. దీని చుట్టూ దాన్ని తిప్పడం జరిగింది. సిలిండర్ వ్యాసార్థం కనుక 20 సెంటీమీటర్లు అయితే ఆ తాడు ఎన్నిసార్లు చుట్టవచ్చు? సో 14 సెంటీమీటర్స్ అయితే 140 చుట్లు తిప్పినప్పుడు 20 సెంటీమీటర్స్ అయితే ఎంత? 14 140, 20కి 200, అంటే అది లాజికల్గా రాంగ్. దీని యొక్క డయామీటర్ పెరుగుతున్న కొద్దీ దీని యొక్క పెరిమీటర్ పెరుగుతుంది. పెరిమీటర్ పెరుగుతున్న కొద్దీ నెంబర్ ఆఫ్ చుట్లు అనేవి తగ్గిపోవడం జరుగుతుంది. సో దీని యొక్క పెరిమీటర్ ఫస్ట్ ఇక్కడ రేడియస్ ఇవ్వడం జరిగింది. దీని యొక్క పెరిమీటర్ 2πr లేదా πd. బట్ మనకు డయామీటర్ ఇవ్వలేదు, డైరెక్ట్గా రేడియస్ ఇవ్వడం జరిగింది కాబట్టి 2πr. 14 × 2 లేదా దీన్ని షార్ట్కట్లో చేసినట్లయితే 22/7 × 14 × 2. 7 1 జా 7 2 జా 2 2 జా 4 4 22 జా 88. మనకి యూనిట్స్ ఏమి ఇచ్చారు? 7 సెంటీమీటర్స్ కాబట్టి సెంటీమీటర్స్. సో 88 సెంటీమీటర్స్. సో దీని యొక్క పెరిమీటర్ అంటే 88 సెంటీమీటర్స్ అంటే 140 × 88 బై మనకి ఇక్కడ సేమ్ మనకి ఇక్కడ ఇచ్చినటువంటి 20 సెంటీమీటర్స్ని ఇక్కడ ఇంప్లిమెంట్ చేయాలి. 20 ఇక్కడ పెడితే అప్పుడు మనకేమొస్తుంది? సో దీన్ని మనం క్యాన్సిలేషన్ చేయాల్సి ఉంటుంది. సేమ్ దీన్ని మనం ఇక్కడ మెథడ్ పైకి పంపిస్తే ఇక్కడ 7 వస్తుంది. 22 × 20 × 2 × x. సో దీన్ని మనం 4 జా 1 జా 7, 21 జా 27 జా 2 1 జా 2 2 జా 7 7 49, 49 2 98. సో ఆప్షన్ నెంబర్ 2 ఈజ్ రైట్. సో క్వశ్చన్ ఏ విధంగా ఇచ్చినా మనకు ఒక మెథడ్ అంటే తెలిసి దాన్ని బట్టి చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. సో ఈ విధంగా ఈ క్వశ్చన్ మనం సాల్వ్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, దిగువ సంస్థల్లో ఏది జీవిత బీమా సంస్థల కోసం ఇనిషియల్ పబ్లిక్ ఆఫర్ నిబంధనలను జారీ చేస్తుంది? జీవిత బీమా సంస్థలు ఎల్ఐసి సంస్థలకు సంబంధించినటువంటి ఇనిషియల్ పబ్లిక్ ఆఫర్ను నిబంధనలు ఎవరు జారీ చేస్తుంది? ఆర్బీఐ జారీ చేయడం జరుగుతుంది. ఆర్బీఐ అనేది ఎల్ఐసి కంపెనీలకు జారీ చేయడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, ఇది మ్యాథ్స్ సంబంధించి ఒక వ్యక్తి ఒక ప్రయాణాన్ని 8 గంటల్లో పూర్తి చేయగలుగుతాడు. ఓకే, ప్రయాణంలో సగం దూరాన్ని గంటకు 40 కిలోమీటర్ల వేగంతో, అదేవిధంగా రిమైనింగ్ డిస్టెన్స్ని 60 kmph స్పీడ్ తోటి ప్రయాణిస్తే అతను ప్రయాణించినటువంటి మొత్తం దూరం ఎంత? సో పర్టికులర్గా మనకి ఎక్స్ డిస్టెన్స్ అనేది అనుకుందాం. ఎక్స్ డిస్టెన్స్లో x/2 డిస్టెన్స్ని 40 kmph స్పీడ్ తోటి పోయిండు. నెక్స్ట్ రిమైనింగ్ ఉన్నటువంటి x/2 డిస్టెన్స్ని 60 kmph తోటి పోయిండు. అయితే మనకి ఇక్కడ ఓవరాల్ డిస్టెన్స్ అనేది మెన్షన్ చేయలేదు, కేవలం టైం మాత్రం ఇవ్వడం జరిగింది 8 hours. సో ఇక్కడ x/2 మళ్ళీ దీన్ని మనం కాసాగు చేయాల్సి ఉంటుంది. సో దీన్ని మనం ఏమనుకుంటామంటే టోటల్ డిస్టెన్స్ 2x అనుకుంటే x/2 కాస్త x అవ్వడం జరుగుతుంది. మళ్ళీ మనం ఇంప్లిమెంట్ చేసేటప్పుడు దీన్ని ఇక్కడ 2ని మనం ఇంప్లిమెంట్ చేస్తే సరిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకు మొత్తం డిస్టెన్స్ 2x కిలోమీటర్స్ అని అనుకుందాం. లేదా ఇక్కడ మనకు ఆప్షన్ ఇంప్లిమెంటేషన్ మెథడ్ కూడా చేయొచ్చు. ఒకవేళ పైవేవి కావంటే మాత్రం మళ్ళీ టైం అనేది పడుతుంది. ఎలా అని అంటే ఇక్కడ మనకు టోటల్ డిస్టెన్స్ 450 కిలోమీటర్స్. 450 కిలోమీటర్స్లో సగం దూరం అంటే 225 కిలోమీటర్స్ని 40 kmph తోటి మనం కొలవాలి. అదేవిధంగా రిమైనింగ్ 225 కిలోమీటర్స్ని 60 kmph స్పీడ్ తోటి క్యాలిక్యులేట్ చేయాలి. రెండింటిని క్యాలిక్యులేట్ చేసిన తర్వాత వచ్చిన వాల్యూని మనం దీంతో సమానం చేసుకోవాలి. 8 hours అవుతుందా, క్రాస్ అవుతుందా, లో అవుతుందా.
8 కిలోమీటర్స్ కంటే క్రాస్ అయితే అది ఎంత క్రాస్ అవుతుంది, మ్యాక్సిమం క్రాస్ అయితే దీనికి వెళ్ళిపోవాలి, మినిమం క్రాస్ అయితే దీనికి వెళ్ళిపోతే సరిపోతుంది. లేదు అట్లా కాదు అని అంటే మాత్రం ట్రెడిషనల్ మెథడ్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 420 ఉంది, 420లో మనకు 210, సో 210 కిలోమీటర్స్ గంటకు 40 కిలోమీటర్స్ అంటే బై 40, 0 క్యాన్సిల్, 4 1 జా 4 5 జా 0.2, ఇది 5.2 కిలోమీటర్స్లో కవర్ అయింది. నెక్స్ట్ 210/60, 0 క్యాన్సిల్స్, 3 2 జా 3 7 జా 3.5, 5.2 3.5 అంటే ఎంత వస్తుంది, 8.7 రావడం జరుగుతుంది. బట్ మనకి ఇచ్చింది 8 అవర్స్ కాబట్టి ఇది కూడా కాదు. సో ఆప్షన్ నెంబర్ 3 ఈజ్ రైట్. బట్ అన్నిసార్లు కూడా మనం ఈ విధంగా డిసైడ్ చేయలేం కాబట్టి ట్రెడిషనల్ మెథడ్ చూద్దాం. సో ఒక వ్యక్తి ప్రయాణించినటువంటి దూరం 2x అని అనుకున్నట్లయితే, సో దాని 2 పార్ట్స్ కాబట్టి ఫస్ట్ పార్ట్ వచ్చేసి 40 km పేజ్ కాబట్టి దాని యొక్క స్పీడ్, సెకండ్ పార్ట్ దాని యొక్క స్పీడ్ అని చేస్తాం. సో ఓవరాల్ మనకు కావాల్సినటువంటి టైం 8 అవర్స్. అండ్ దీన్ని కాసాకు కట్టినట్లయితే ఈ రెండింటి యొక్క కాసాకు 120, 4 3 జా 6 2 జా 2 + 3 = 5x, ఇది ఇక్కడికి వెళ్తుంది. లేదా దీన్ని క్యాన్సిల్ చేసినా కూడా మనకు సాల్వ్ అవుట్ అయిపోతుంది. దీన్ని క్యాన్సిల్ చేసినట్లయితే x = 192 కిలోమీటర్స్ రావడం జరుగుతుంది. బట్ మనం మొత్తం డిస్టెన్స్ ఎంత అనుకున్నాం, 2x అనుకున్నాం, బట్ మనకు వచ్చింది ఎంత, ఓన్లీ 1x మాత్రం రావడం జరిగింది. సో దానికి 2 ఇంప్లిమెంట్ చేసినట్లయితే 2 × 192 దట్ = 384 కిలోమీటర్స్. సో మోస్ట్లీ మనం ఆప్షన్స్ నుంచి వెళ్ళడం బెటర్, ఎందుకంటే మనకు టైం అనేది ఈజీగా అండర్స్టాండింగ్ అయిపోతుంది. సో ఇప్పుడు ఇలాంటి క్వశ్చన్ వచ్చినప్పుడు ఫస్ట్ ప్రియారిటీ ఇది 450, 420, 384 ఉంది, దీనికంటే చిన్నది కాబట్టి దీన్ని సాల్వ్ అవుట్ చేసుకున్నట్లయితే వాల్యూ కనుక పెద్దగా వస్తే దాని నియర్ బై ఉంటే ఇది, లేదు దానికంటే ఇంకా పెద్దగా ఉంటే ఇది డిసైడ్ చేయాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, ఒక కిలో వరుసగా 15 రూపాయలు అదేవిధంగా 20 రూపాయలుగా కలిగినటువంటి 2 టీ పొడుల రకాలను కలిపి కిలో 16 రూపాయల 50 పైసలు చొప్పున విక్రయించాలంటే వాటిని ఏ నిష్పత్తిలో కలపాలి. సో వీటికి సంబంధించి కనుక మనం గమనించినట్లయితే డైరెక్ట్ మనకు 15 20, మొదటి రకం ఇచ్చింది 15 రూపీస్, రెండో రకం 20 రూపీస్, మనకు ఓవరాల్గా ఇచ్చింది రెండింటిని కంబైన్ చేస్తూ 16.5, అంటే దీనికి నియర్ బై ఉంది, దీనికి చాలా దూరంగా ఉంది, అంటే ఇది తక్కువ అప్లై చేసిండు, ఇది దీనికి దగ్గరగా ఉంది కాబట్టి ఇది మరింత యాడ్ చేయడం జరిగింది. కాబట్టి ఇది మరింతగా అంటే ఎక్స్, ఇది తక్కువ అంటే కొంచెం యాడ్ చేయడం జరిగింది, 375773. సో ఆప్షన్ నెంబర్ 3 ఈజ్ రైట్. ఎందుకంటే మిగిలిన రెండిట్లో కూడా రెండో రకం పెద్దగా ఉంది, రెండో రకం ఎక్కువగా ఉంటే రేట్ అనేది మనకు దాదాపుగా 18.5 కానీ లేదా 19.1 కానీ అంత అమౌంట్ రావాలి. ఇవన్నీ కూడా లాజికల్, అసలు క్వశ్చన్ పేపర్ మీద పెన్ పెట్టకుండా మనం దీన్ని సాల్వ్ అవుట్ చేయొచ్చు. బట్ మనం ట్రెడిషనల్ మెథడ్ ఫాలో అవుతున్నాం కాబట్టి సో దీనికి ఈ అమౌంట్కి తేడా 1.5, అండ్ ఇక్కడ 20లోంచి 16.5 తీసేసి 3.5, ఈ రెండింటి యొక్క తేడా. ఇక్కడ దీన్ని మనం క్యాన్సిలేషన్ చేసుకోవాలి, 5 3 5 7 బట్టి 7:3. సో 15 రూపాయలు ఉన్నటువంటి టీ పొడిని 7%, అదేవిధంగా 20 రూపాయలు ఉన్నటువంటి టీ పొడిని 3% కలిపి 16.5కి ఇవ్వడం జరిగింది. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, 1250 యొక్క 0.07% అండ్ 650 యొక్క 0.02%, దీనిలోంచి దీన్ని తీసేస్తే దీని యొక్క వాల్యూ ఎంత. సో దీన్ని ఏ విధంగా సాల్వ్ చేయాలంటే 1250 యొక్క 0.07 మైనస్ 650 యొక్క 0.02, సో ఇక్కడ శాతాన్ని తీసేస్తే బై 100, ఇక్కడ శాతాన్ని తీసేస్తే బై 100, 1250 ఇంటూ 0.070007, ఇక్కడ 3 జీరోలు వస్తాయి, ప్రింటింగ్ మిస్టేక్, ఇక్కడ 3 జీరోలు, ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి కింద 2 జీరోలు కూడా పైకి వెళ్ళిపోవడం జరుగుతుంది. ఎందుకనంటే ఇక్కడ క్యాన్సిలేషన్ చేసిన సేమ్ ప్రాసెస్ వస్తుంది కాబట్టి. అప్పుడు దీనిలోంచి దీన్ని చేసినట్లయితే 0.875 మైనస్ 0.13 = 0.745. సో దీని యొక్క ఆన్సర్ 0.745. అండ్ 2 ధనాత్మక సంఖ్యల లబ్ధం అంటే x × y = 2500, అండ్ వాటిలో ఒకటి మరొక దానికి 4 ఇంతలు అయితే, అంటే x అనేది ఇంకో దానికి 4 ఇంతలు, అంటే ఇది 4x అయితే దీనికి సమానం అవుతుంది. ఆ 2 సంఖ్యల మొత్తం ఎంత అంటే ఇప్పుడు x + 4x = 5x వాల్యూ ఎంత. అండ్ మనకి ఇక్కడ లాజికల్గా ప్రొవైడ్ చేయడం జరిగింది. సింపుల్, ఇప్పుడు 4x × x సేమ్ దీంట్లో ఇంప్లిమెంట్ చేయాలి. దీంట్లో ఇంప్లిమెంట్ చేస్తే x ప్లేస్లో x అట్లనే ఉంటుంది, y ప్లేస్లో 4x ఇంప్లిమెంట్ చేస్తే x × 4x 4x² = 2500, x² = 2500/4, అండ్ స్క్వేర్ తీసేస్తే అంటే రూట్ వస్తుంది. అప్పుడు ఏమొస్తుంది 50/2, ఎందుకంటే 2² 4, 50² 2500,
25. సో x ఈక్వల్స్ టు 25. సో ఇక్కడ దీనిలో సబ్మిట్ చేస్తే x ఈక్వల్స్ టు 25 అండ్ y ఈక్వల్స్ టు 425. 25 4 100. మనల్ని అడిగింది x ప్లస్ y ఈక్వల్స్ టు 25 ప్లస్ 100 125. సో ఆప్షన్ నెంబర్ 2 ఈజ్ రైట్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, ఒక వస్తువు యొక్క మార్కెట్ ధర 1920 రూపాయలు. షాప్ యజమాని ఒక పర్సన్కి 10% డిస్కౌంట్ ఇచ్చినప్పటికీ అతనికి 8% లాభం వచ్చింది. అయితే ఒకవేళ ఈ 10% డిస్కౌంట్ ఇవ్వకుండా డైరెక్ట్ అదే ప్రోడక్ట్ని అమ్మినట్లయితే ఆ పర్సన్కి ఎంత లాభం వస్తుంది? సో ఇక్కడ 10% డిస్కౌంట్ లేదంటే 10% కూడా లాభం వచ్చినట్లే, కాబట్టి ఆ డిస్కౌంట్ని కూడా తీసేయాల్సి ఉంటుంది. సో మనకు వచ్చినటువంటి అమౌంట్ 1920. దీనిలోంచి డిస్కౌంట్ 10%. 1920లో 10% ఎంత? 192. దానిలో డైరెక్ట్ మనం పక్కన 0 తీసేస్తే 192. సో ఇప్పుడు మనం కొన్న వేళ కనుక్కున్నట్లయితే మనకు అతని యొక్క లాభం ఎంతో మనం కనుక్కోవచ్చు. లాభాన్ని కనుక్కుంటే లాభ శాతం వస్తుంది. సో ఇక్కడ సింపుల్గా 8% లాభం వచ్చింది. సో దీనిలోంచి లాభాన్ని తీసేసినట్లయితే 1600 రూపాయలకు అతను ఆ వస్తువును కొనడం జరిగింది. 1600 రూపాయలకు కొని 1920 రూపాయలకు మార్కెట్ రేట్ చెప్పి దానిలోంచి 10% డిస్కౌంట్ తీసినప్పటికీ అతనికి 8% లాభం వచ్చింది. లాభం తీసినట్లయితే 320 రూపీస్ అతనికి యాక్చువల్గా లాభం, ఎందుకంటే డిస్కౌంట్ ఇవ్వట్లేడు కాబట్టి 320 రూపీస్ అతనికి లాభం. అయితే లాభ శాతాన్ని ఏ విధంగా అనుకుంటారు? లాభం బై కొన్న వేల ఇంటూ 100. లాభం బై కొన్న వేల ఇంటూ 100. సో లాభం ఇక్కడ ప్రింటింగ్ మిస్టేక్ పడుతుంది. లాభం బై కొన్న వేల 1600 ఇంటూ 100 ఈక్వల్స్ టు 16 ఒకట్ల 16 రెండుల 0 0 క్యాన్సల్, 0కి 0 క్యాన్సల్, 2020. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, ఏడాది క్రితం ఒక వ్యక్తి తన కుమారుడి వయస్సుకు 7 రెట్లు వయసు కలిగి ఉన్నాడు. ఇప్పుడు ఆయన వయస్సు కుమారుడి వయస్సుకు స్క్వేర్గా ఉంటే ఆ వ్యక్తి యొక్క ప్రస్తుత వయసు ఎంత? y ఈక్వల్స్ టు x². ఇతను కొడుకు, ఇతను తండ్రి అనుకుంటే 1 ఇయర్ క్రితం y - 1 ఈక్వల్స్ టు 7x. సో ఈ ఈక్వేషన్ని సాల్వ్ అవుట్ చేసేది ఇక్కడ ఇచ్చినటువంటి ఈ మూడిట్లో ఏది? ఫస్ట్ 36 ఇంప్లిమెంట్ చేద్దాం. కరెక్ట్ అయిపోతే డైరెక్ట్ అదే సొల్యూషన్ వస్తుంది. y ఈక్వల్స్ టు x². బట్ 36 అంటే 6². ఎస్, ఇది 6 వస్తే ఇది 36 వస్తుంది. ఓకే. నెక్స్ట్ 6 1 ఇయర్ బ్యాక్ అంటే 6కి 1 ఇయర్ బ్యాక్ అంటే 5 ఇయర్స్. 7 5ల 35. ఎస్, ఎందుకంటే 5కి 7 రెట్లు కలపాలి కాబట్టి ఇంటూ 7 చేస్తే 35. 36లోంచి ఒకటి తీసేస్తే 35. సో ఆప్షన్ నెంబర్ 1 ఈజ్ కరెక్ట్. మనం 64 చేసినా 49 చేసినా రాదు. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, కౌను కోడ్ భాషలో 358 అని, వర్డ్ని 8571 అని, డ్రాని 1708గా రాస్తే కౌ వర్డ్ని ఏ విధంగా రాస్తారు? సో ఇక్కడ మీరు గమనించినట్లయితే డబ్ల్యూకి ఇక్కడ 8 వచ్చింది, డబ్ల్యూకి 8 వచ్చింది. అదేవిధంగా COWకి 308, అదే 358 వచ్చింది కాబట్టి ఫస్ట్ 3 లెటర్స్ COW 358. సో 3 ఉన్నాయి. నెక్స్ట్ ఆర్డి ఏ ఇక్కడ ఉంది. ఇక్కడ నుంచి ఏ తీసుకున్నట్లయితే ఏ వాల్యూ 0. సో ఇక్కడ మూడిట్లో అదే ఉంది. నెక్స్ట్ ఆర్డి 711771. సో ఆప్షన్ నెంబర్ 2 ఈజ్ రైట్. సేమ్ వాల్యూస్, వాటికి సంబంధించినటువంటి వాల్యూస్ ఇక్కడ ఇంప్లిమెంట్ చేసేయడమే. ఒక వస్తువు యొక్క కొన్న వేల మరియు అమ్మకం ధర నిష్పత్తి ఇవ్వడం జరిగింది 20:21. అయితే అతని యొక్క లాభ శాతం ఎంత? సో దీన్ని మనం డైరెక్ట్ ఇది కొన్న వేల, ఇది అమ్మిన వేల. సో లాభ శాతం అడిగిండు, లాభం కూడా కాదు. ఫస్ట్ మనం కొన్న వేల కనుక్కోవాలి. కొన్న వేల అంటే 20. కొన్న వేలని మనం 100కి సమానం చేయాలి. ఎట్లా? 20 × 5 100 కాబట్టి 21 × 5 ఈక్వల్స్ టు 105. సో అతను అమ్మిన వేల 105, కొన్న వేల 100 రూపీస్, లాభము 5. 100 × 100 ఎందుకంటే లాభ శాతం అడిగిండు. లాభ శాతం అంటే లాభం బై కొన్న వేల ఇంటూ 100. 100 క్యాన్సిల్. అతని యొక్క లాభ శాతం 5%. సో ఆప్షన్ నెంబర్ 1 ఈజ్ రైట్. నెక్స్ట్ క్వశ్చన్, ఈ దిగువ వాటిలో ఏది అతి తక్కువ నిష్పత్తి? సో నిష్పత్తి అంటే 7/13, 7/13, 17/25, 7/15, 15/23 చేసినట్లయితే దీనితోటి ఇది క్యాన్సిలేషన్ చేయాలి. అంటే మనకి ఇక్కడ 0 యాడ్ చేస్తే 0, 13 5 65 వస్తుంది. తర్వాత 5 మిగులుతుంది. ఇక్కడ పాయింట్ పెట్టుకున్నట్లయితే మనకి ఇంకో ఎలిమెంట్ ఇంకో 0 వస్తుంది. 3 చేసి ఇంకా మనకు డిజిట్స్ వస్తాయి, అంటే 0.53. ఈ విధంగా మనం చేసుకుంటా పోతే దీని యొక్క మనకు అతి తక్కువ నిష్పత్తి ఏది ఉంది? సో లోయెస్ట్ వన్ ఏది ఉంది? బిలో 50, 0.46. కాబట్టి ఆప్షన్ నెంబర్ 3 ఈజ్ రైట్.
అండ్ రెండు సంఖ్యల యొక్క గసాబా ఇచ్చిండు, హెచ్సిఎఫ్ ఇచ్చిండు, ఎల్సిఎం ఇచ్చిండు అండ్ ఒక ఎలిమెంట్ ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ ఎలిమెంట్ ఏంటి? సో దీని యొక్క ఫార్ములా ఎక్స్ ఇంటూ వై ఈక్వల్స్ టు ఎల్సిఎం ఇంటూ హెచ్సిఎఫ్. ఎక్స్ ఇంటూ వై ఈక్వల్స్ టు ఎల్సిఎం ఇంటూ హెచ్సిఎఫ్. మనకు ఎక్స్ తెలుసు 275, వై తెలవదు, వై కనుక్కోవాలి. ఎల్సిఎం ఈక్వల్స్ టు 7700, హెచ్సిఎఫ్ ఈక్వల్స్ టు 11. సో అప్పుడు ఏమవుతుంది? వై ఇక్కడనే ఉంచేసి ఎల్సిఎం ఇంటూ హెచ్సిఎఫ్ బై ఎక్స్. సో సేమ్ అదే ఫార్ములా మనం ఇక్కడ ఇంప్లిమెంట్ చేసినట్లయితే దీని యొక్క ఆన్సర్ 308 రావడం జరుగుతుంది. 3 రోజుల తర్వాత రేపటి రోజు శుక్రవారం వస్తే నిన్నటికి 3 రోజుల క్రిందట ఏ వారం వస్తుంది? సో ఇక్కడ మనకి ఇక్కడ కన్ఫ్యూజ్ చేయడానికి ఈ లెటర్ ఇవ్వడం జరిగింది, ఇది పక్కకు పెట్టేయండి. రేపటి రోజు శుక్రవారం అంటే ఈరోజు ఏమవుతుంది? గురువారం అవుతుంది. ఈరోజు గురువారం కాబట్టి రేపు శుక్రవారం. గురువారానికి నిన్నటికి 3 రోజులు అంటే గురువారం, బుధవారం, మంగళవారం, సోమవారం 3 రోజుల క్రిందట ఏమవుతుంది? సోమవారం అవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఏబీసీలు వరుసగా 27,000, 81,000, 22,000 యొక్క పెట్టుబడితో ఒక షాప్ని స్టార్ట్ చేయడం జరిగింది. 1 ఇయర్ తర్వాత మొత్తం లాభంలో బి వాటా వచ్చేసి 36,000 అయితే టోటల్ లాభం ఎంత? సో టోటల్ ప్రాఫిట్ ఎంత అని అడగడం జరిగింది. ఏబిసి. సో మూడింటిని మనం రేషియో చేస్తాం కాబట్టి ఇక్కడ 3 జీరోలు తీసేసినట్లయితే 27:81 అదేవిధంగా 72. సో అందరికంటే ఎక్కువ బీనే పేమెంట్ చేయడం ఎక్కువ ఇవ్వడం జరిగింది. అయితే వీటిని క్యాన్సిల్ చేసినట్లయితే 9 3 27, 9 9 81. షార్ట్ కట్ ఎంత చిన్నగా రేషియో చేస్తే అంత చిన్నగా బెటరు. 9 8 72. సో 3 9 8. దీన్ని ఎందుకంటే ఎక్కువ పోదు, ఎందుకంటే ఇక్కడ 8 ఉంది, ఇది 3లో పోయేటట్టు ఉంటే బాగుండేది. నెక్స్ట్ ఇక్కడ 9 = 36 అయితే 8 + 9 17, 17 + 3 20 ఎంత? సో 9 = 36. ఎందుకంటే మనకి ఇక్కడ బి వాటా ఇవ్వడం జరిగింది, మనకు కావాల్సింది లాభాలు. సో ముగ్గురు పెట్టుబడి పెట్టిరు, ముగ్గురు 1 ఇయర్ కాలం ఉన్నారు అని అంటే 1 ఇయర్ 1 ఇయర్ 1 ఇయర్ దీనికి క్యాన్సిల్ అయిపోతుంది. అదే ఒకరు 6 నెలలు, ఒకరు సంవత్సరం, ఇంకొకరు 2 సంవత్సరాలు ఉంటే అప్పుడు ఆ యొక్క టైంను కూడా మనం కన్సిడర్ చేయాలి. మనకు ముగ్గురు ఒకేసారి పెట్టుబడి పెట్టడం జరిగింది కాబట్టి టైంని కన్సిడర్ చేయము, కేవలం మన యొక్క వాళ్ళ యొక్క పేమెంట్ని మాత్రం మనం కన్సిడర్ చేస్తాము. సో 9 1 9 4 36, అదే 21 24 80 అండ్ ముందర 3 జీరోలకి 3 జీరోలు 80,000. అండ్ నెక్స్ట్ 1 3 4 5 7 9 11. నెక్స్ట్ ఏమొస్తుంది? 14 రావడం జరుగుతుంది. అది ఎలా అంటే 1కి 3కి రిలేషన్ 2 మధ్య గ్యాప్. నెక్స్ట్ 3కి 4కి 1, 4కి 5కి 1, నెక్స్ట్ 5 7కి 2, 7 9కి 2, 9కి 11కి 2. సో 1 1 2 2, నెక్స్ట్ 3 3. కాబట్టి ఇక్కడ 2 వచ్చింది, 1 1 2 2 2. నెక్స్ట్ ఏమొస్తుంది? 3 వస్తుంది. నెక్స్ట్ 3 3 3 3, నెక్స్ట్ 4 4 4 4 4. నెక్స్ట్ అట్లా ఇక్కడ 1కి 2 2 3 సార్లు, 3 4 సార్లు, 4 5 సార్లు వస్తుంది. కాబట్టి నెక్స్ట్ టైం వస్తుంది 11 + 3 14. మనకి ఇది ఇక్కడ ఇచ్చినంత రాంగ్. 7 20 46 98 202 అండ్ నెక్స్ట్ ఏంటిది? సో దీని యొక్క రిలేషన్ 7కి 20కి మధ్య తేడా 13, దీనికి తేడా 26 అండ్ దీనికి తేడా 52. 3 1 13, 13 2 13 4 52, 13 8. అదేవిధంగా 13 16, 13 16 ఏం రావడం జరుగుతుంది? 14 రావడం జరుగుతుంది. 40 లీటర్ల పాలు మరియు నీళ్ళ మిశ్రమంలో 10% నీళ్లు కలిగి ఉన్నాయి. ఆ మిశ్రమం 20% నీళ్ళను కలిగి ఉండేందుకు దాంట్లో ఎంత శాతం నీళ్లను కలపాల్సి ఉంటుంది? సో ఇక్కడ మనకు 40 లీటర్స్లో 10% మనకు నీళ్ళు అని అంటే 40లో 10% 4, అంటే రిమైనింగ్ ఉన్నాయి 36 పాలు. అయితే ఈ పాలలోంచి కొంత శాతాన్ని తీసేసి ఆ కొంత శాతంలో నీళ్ళను మనం యాడ్ చేసినట్లయితే దీంట్లో అప్పుడు అది మనకు 20% నీళ్ళు అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. అంటే ఇప్పుడు 40లో 20% అంట 8, బట్ మనకి ఇక్కడ ఇది తగ్గిపోతుంది కాబట్టి ఇది పెరిగే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి వీటిని బ్యాలెన్స్ చేయడానికి మనకు ఎంత మొత్తంలో నీళ్లు కలపాలి అని అంటే దానికి సంబంధించి డైరెక్ట్ మెథడ్ ఇది. 40 లీటర్స్లో 4 లీటర్స్ నీళ్ళు, 36 లీటర్స్ పాలు. అయితే దీనికి రిలేషను 9:1, ఎందుకంటే 4 1 4 9. నెక్స్ట్
కొత్త పర్సంటేజ్ ప్రకారం మనకి 80% పాలు 20% నీళ్ళు ఉండాలి. 80:2 అవ్వడం జరుగుతుంది. దీన్ని క్యాన్సిలేషన్ చేస్తే 2 1 2 4 4:1. సో దీన్ని ఇక్కడ 4 1ని మన సేమ్ వీటిలోంచి ఇంప్లిమెంట్ చేసుకుంటాం. అంటే 36 పాలకు పాలు బై 4 ప్లస్ మనం యాడ్ చేయాల్సినటువంటి ఈ ఎక్స్ని x = 4 ఇక్కడ వచ్చినటువంటి పర్సంటేజ్ 4 బైకి బై 4 1 4 9 నెక్స్ట్ ఈ కింద కూడా 9 అనేది సమానం కావాలి. 1 1 ఇది 9 ఇక్కడ 9 రావాలి అంటే ఇక్కడ ఎక్స్ ప్లేస్లో ఎంత ఉంటే ఇక్కడ 9 వస్తుంది. 5 ఉంటే 4 + 5 = 9. 9 1 9 కాబట్టి ఎక్స్ వాల్యూ 5. ఈ విధంగా మనం దీన్ని సాల్వ్ అవుట్ చేయొచ్చు. నెక్స్ట్ క్వశ్చన్, 5 కుర్చీలు మరియు 2 టేబుల్ల ధర 1350 రూపాయలు. 2 కుర్చీల ఖరీదు ఒక టేబుల్కి సమానంగా ఉంటే ఒక కుర్చీ మరియు టేబుల్ ధర ఎంత? ఇది ఆల్రెడీ ప్రీవియస్ క్వశ్చన్ నేను ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. కాబట్టి ఈ వీడియోలో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ క్వశ్చన్ని. కావాలంటే మీరు ప్రీవియస్ పేపర్ చూడొచ్చు. మోడల్ క్వశ్చన్స్ దాంట్లో కూడా ఇది ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఈ ఫైల్ వచ్చేసి వీడియో కింద ఉన్నటువంటి డిస్క్రిప్షన్లో అప్లోడ్ చేస్తాను. మీరు ఇక్కడికి వెళ్ళి డైరెక్ట్గా దీన్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. 3 వ్యక్తులు కలిసి 336 శాల్వాలని 14 రోజుల్లో నేస్తే 8 మంది వ్యక్తులు 5 రోజుల్లో ఎన్ని శాల్వాలు నేయగలుగుతారు? సో దీన్ని మనం మేజర్గా 2 టైప్స్లో చేయొచ్చు. ఒకటి 3 వ్యక్తులు అన్నారు కాబట్టి ఒక్కొక్క పర్సన్ ఒక రోజులో ఎన్ని శాల్వాలు నేస్తాడు, అప్పుడు 8 మంది వ్యక్తులు 5 రోజుల్లో ఎన్ని శాల్వాలు నేయగలరు అనేది మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. లేదా 3 వ్యక్తులు 336 శాల్వాలని 14 రోజుల్లో నేస్తే 8 మంది వ్యక్తులు 5 రోజుల్లో ఎన్ని శాల్వాలను నేస్తారు. దీన్ని మనం క్యాన్సిలేషన్ మెథడ్ అనేది చేయడం జరుగుతుంది. వీటన్నిటిని క్యాన్సిలేషన్ చేసినట్లయితే మనకు వచ్చేది డైరెక్ట్గా 320 అనేది రావడం జరుగుతుంది. అండ్ లాస్ట్ క్వశ్చన్, 15 సంఖ్యల సగటు 7. సో మనకు సగటు తెలుసు కదా, రాశుల మొత్తం బై రాశుల సంఖ్య. మొదటి 8 సంఖ్యల సగటు వచ్చేసి 6.5, చివరి 8 సంఖ్యల సగటు వచ్చేసి 9.5. అయితే ఆ మిడిల్లో ఉన్నటువంటి సంఖ్య ఏమిటి? సో వాటికి సంబంధించి కనుక కనుక్కున్నట్లయితే మనకి ఇచ్చినటువంటి సంఖ్యల సగటు 7. సో ఒక్కొక్క మొత్తం ఉన్నటువంటి వాల్యూ 15 సంఖ్యల మొత్తం 15 × 7 = 105. వాటి యొక్క టోటల్ వచ్చేసి 105. అండ్ ఫస్ట్ 8 కాబట్టి ఫస్ట్ 8 యొక్క సగటు వచ్చేసి 6.5 కాబట్టి దీనింటి మల్టిప్లికేషన్ చేస్తే 52. సో 105లో 52 పోతే రిమైనింగ్ 53 ఉంటుంది. అంటే 8 సంఖ్యల యొక్క సగటు 9.5. మొదటి 15లో మనకు 15 ఉంటే మొదటి 8 + 7 = 15. బట్ ఇక్కడ 8 ఇవ్వడం జరిగింది. అంటే ఒక ఎలిమెంట్ని 2 టైమ్స్ మనం కౌంట్ చేస్తున్నాం కాబట్టి ఇక్కడ మన ఎలిమెంట్ని తీసేయాల్సి ఉంటుంది. ఆ ఎలిమెంట్ ఏంటిది, దాని యొక్క వాల్యూ ఎంత అని అంటే ఆ మిడిల్లో ఉండేటటువంటి ఎలిమెంట్ మనకు ఇక్కడ 53 రావాలి, బట్ 76 వచ్చింది. సో 76లోంచి 53 తీసేస్తే 23. ఈ 23 అనే ఎలిమెంట్ని 2 టైమ్స్ మనం కౌంట్ చేయడం వల్లనే మనకి వాల్యూ అనేది టాలీ అవ్వట్లేదు, కాబట్టి దీన్ని తీసేయడం జరుగుతుంది. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. ఇక్కడితో మనకు ఈ యొక్క పేపర్ 2 అనేది కంప్లీట్ అయిపోవడం జరిగింది సక్సెస్ఫుల్గా. అండ్ నెక్స్ట్ వీడియోలో మనం దీనికి సంబంధించినటువంటి రిమైనింగ్ డేటా చూద్దాం. సో అప్పుడు స్టే ట్యూన్డ్ టు మై ఛానల్, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, ప్లీజ్ షేర్ ఎవరీవన్. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.